బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సార్. శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి అని అంటేనే అందరికీ తెలిసిందే, యావత్ దేశం అంతా కూడా చాలా చాలా అంటే ప్రత్యేకించి దక్షిణ భారతదేశం అయితే ఇంకా తిరుగులేదు. అటు కాశీలో కూడా ఈ కార్తీక పౌర్ణమికి గంగమ్మను ఒక్కసారైనా చూసి తీరాలేమో అని అనిపిస్తుంది. లక్షల దీపాలతో అమ్మవారిని అలంకరిస్తారు. పవిత్రతకున్న గొప్పతనం అది. గంగాదేవి యొక్క పవిత్రతకున్న గొప్పతనం. మనం చూసినంత మాత్రాన పాపాలు దగ్ధం అవుతాయి. అది మీరు మనసావాచా కర్మణ నమ్మారు అంటే అసలు వీడియోలో చూసినా దగ్ధం అవుతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అద్భుతం. మనసు చేత అక్కడికి వెళ్ళటం, లేకపోతే అట్లా ఊహించటం, అమ్మో లక్షల దీపాలు గంగమ్మకి ఆ రోజు వెలిగిస్తారు, వదులుతారు గంగమ్మలో అన్న థాట్ కూడా ఎంత ఆనందాన్ని ఇస్తోందో. ఒక్కసారైనా చూడాలి అన్న కోరికను కూడా ఖచ్చితంగా కలిగిస్తుంది. ఇటు అదే కాదు, తిరువన్నామలలో కూడా తెలిసిందే జ్యోతిని వెలిగిస్తారు. మరి కార్తీక పౌర్ణిమ ఈసారి చాలా చాలా విశేషంగా శుక్రవారం రావటం అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ డేని. అలాగే నంబర్ చూసుకుంటే నంబర్ 6 అంటే 15th డేట్ నా వస్తుంది. 6 ఈజ్ అగైన్ శుక్రుడు. వీటన్నిటి గురించి ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన శాస్త్రాల్లో కార్తీక పౌర్ణమి కొన్న గొప్పతనం ఏమిటంటే, ఆ రోజు దీపం పెట్టడం ద్వారా, కృత్తికా నక్షత్రం కదా, కృత్తికా నక్షత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎవరికైనా పూర్వజన్మల్లో తెలుసో తెలియకో అజ్ఞానంలో కొన్ని పాపాలు చేశాం. పాపం దగ్ధం అవ్వాలంటే 2 రకాలు ఉన్నాయి, అంటే చాలా రకాలు ఉన్నాయి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది. ఒకటి అంటే దీనిలో మళ్ళీ ఇంకొక వేరియేషన్ ఉంది, దీనికి ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. ఎవరు తీయగలరు పాపాలని, ఎవరు దాన్ని క్లియర్ చేయగలరు అనేది ఒక సబ్జెక్ట్ ఉంది శాస్త్రంలో. ఎవరు మీ యొక్క కర్మను తొలగించగలరు అనే సబ్జెక్ట్ ఉంది. అయితే కృత్తికా నక్షత్రంలో చేసే హోమము చాలా మట్టుకు మీ పాపం దగ్ధం చేస్తుంది. హోమం చేయలేమండి, కనీసం దీపము, అందులో పర్టికులర్గా 360 ఒత్తులది. ఆ 360 ఒత్తులు కూడా కొంతమంది ఇంట్లో తయారు చేసుకుంటారు, కొంతమంది కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు సహజంగా మనం 360 అనుకుంటాం, కానీ 360 కాదు, 720 ఉంటాయి. అందులో 2 ఒత్తులు చేసి చేస్తాం కదా, ఒక ఒత్తు అంటే, లేదా 3 ఒత్తులు చేసి చేస్తాం సహజంగా. అంటే ఏమిటి, 360 × 3 అంటే ఎంత, 180 ప్లస్ ఇది అంటే ఎంత, 1080. 1080 కదా, ఆల్మోస్ట్ 1080 ఒత్తులు ఉండాలి యాక్చువల్గా అందులో, లేదా కనీసం 720 అయినా ఉండాలి. ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చేసే మిస్టేక్ ఒకటి చెప్తాను ఇక్కడ. సింగిల్ ఒత్తులు పెట్టేసుకుని 360 పెట్టేస్తారు. అలా కాదు, సింగిల్ ఒత్తు మనం వెలిగించకూడదు. 360 కలిపినా కూడా అది సింగిల్ కిందనే కన్సిడర్ చేస్తారా? రోజుకో ఒత్తు కదా. అంతే సార్, రోజుకో ఒత్తు కదా. కాబట్టి ఏంటి, మీరు ఇంట్లో తయారు చేసుకుంటే చేసుకోవాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే 720 కానీ లేకపోతే 1080 ఒత్తులు కానీ కలిపి 360గా చేసుకోవాలి. ఇది ఫస్ట్ రూల్. రెండవది, మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించేటప్పుడు మనంతటా మనం తయారు చేసుకున్నప్పుడు ఆవు నెయ్యి కానీ, చక్కటి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ వేస్తాం. కానీ బయట కొనుక్కునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఇప్పుడు మనకు తిరుపతి వివాదం వచ్చింది. ఎందుకు వచ్చింది, ఆ యొక్క నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని. బయట దొరికేటువంటి వాటిల్లో కూడా జంతు కొవ్వుతోనే ఉంటుంది నెయ్యి. అది మీరు వాడే పదార్థాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. సరే, మీరు మహాభక్తులు అంటే అసలు శివుడు తప్పితే ఇంకోటి లేదు, విష్ణువు తప్పితే లేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అప్పుడు మీరు దేంతో పెట్టినా శివుడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ అంత ఉందా మనకి, ఫస్ట్ అంత భక్తి ఉందా, మనం భక్త కన్నప్పలమా కనీసం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఉన్నారండి, ఎందుకు లేరు, అయ్యో బ్రహ్మాండంగా అద్భుతమైన భక్తులు ఉంటారు. మనకు కనపడకపోవచ్చు, మనకు చుట్టూ ఉండకపోవచ్చు, ఉన్నా కూడా మనం గుర్తించకపోవచ్చు మన అజ్ఞానంతో. కాకపోతే నేనన్నది ఏంటంటే, కనీసం మనం పెట్టే పదార్థమైన స్వచ్ఛమైనది అయి ఉండాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్కి, మీరు ఇంటికి వచ్చిన వ్యక్తికి స్వచ్ఛమైనటువంటి ఫుడ్ని ఇవ్వడానికి కూడా ఒక లింక్ ఉంటుంది కదా, ఏమిట్రా ఇట్లాంటిది పెట్టాడు అనుకుంటారుగా. మర్యాద, ప్రేమ, అభిమానంతో పాటు ఫుడ్ కూడా కరెక్ట్ అయి ఉండాలి, ఒక పదార్థం కూడా కరెక్ట్ అయి ఉండాలి కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం పెట్టేటువంటి పదార్థం గనక స్వచ్ఛమైనది కాకపోతే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా నూనెతో పెట్టేసేయండి. మీకు నెయ్యి మీకు దొరకదు అనుకున్న స్వచ్ఛమైన నెయ్యి వాళ్ళ రేపు ఎక్కడ దొరుకుతుందండి? చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు నూనె ఇచ్చేసాయి, ఈ ఒత్తులు ఇచ్చేసాయి, నూనె ఇచ్చేసాయి, నూనె వేసుకొని వెలిగించండి.
కానీ కొవ్వుతో ఉన్నటువంటిది వెలిగించకండి. అర్థమైనా? శుభం పుణ్యం రావాల్సింది ఇంకా పాపం జరుగుతుంది అంటా నేను. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఎగ్జాక్ట్ సార్. 4,500 లేదే స్వచ్ఛమైన నెయ్యి కనపట్లేదు. కనబట్టలేదు. కొంచెం వేయండి, ఒకసారి వెలిగించినా చాలు. ఒక 10 నిమిషాలు వెళ్ళినా చాలు. మీకు గంటలు వెలగాలని రూల్ ఏం లేదు అక్కడ. కొంచెం దాచుకునైనా మనం చెయ్యొచ్చు. వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే కదా. ఏముందమ్మా, ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, నువ్వులు దొరుకుతాయి. ఇవాళ రేపు కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్స్ బోల్డ్ ఉన్నాయి సిటీలో, ప్రతి గల్లీకి ఒకటి ఉంది. చక్కగా నువ్వులు తీసుకెళ్లి బాబు ఆడించంటే ఆడించేస్తాడు. నువ్వుల నూనె తెచ్చుకొని చక్కగా 360 ఒత్తులు దాంట్లో వేసుకొని వెలిగించండి. ఇంక మీకు కల్తీ ఎక్కడ ఉంది? కరెక్ట్, హ్యాపీ కదా. కరెక్ట్. అప్పుడు ఓకే. నెయ్యే కావాలి అని అనుకుంటే కూడా కొంచెం దాచుకొని ఇంట్లో ఉండేటువంటి రోజు నేను చాలా మందిని అడుగుతుంటాను కదా, ఇంట్లో రోజు వచ్చే పాలని ఆ మేగడ తీసి జాగ్రత్తగా వీళ్ళు తయారు చేసుకుంటారు. ఎంత అసలు సూపర్ కదా. మన ఎఫర్ట్స్ కూడా అందులో ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా పాటించాలి. రెండవది ఏంటంటే మీకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి. ఈ రోజు కార్తీక పౌర్ణమి, నేను స్వామివారికి 360 ఒత్తులు వెలిగిస్తున్నాను. అసలు ఎందుకు వెలిగిస్తారంటే 360 ఒత్తులది మనకి శాస్త్రంలో ఏంటంటే రోజు దీపం పెట్టాలి. పురుషుడు ముఖ్యంగా, స్త్రీకి 5 days ప్రాబ్లం ఉంటుంది, అది పక్కన పెట్టేసాడు. బట్ పురుషుడు రోజు దీపం పెట్టాలని శాస్త్రం. ఓకే సార్. పెట్టినట్లయితే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 38 రకాల దోషాలు పోతాయని చెప్పారు. అందులో మొట్టమొదటి దోషం ఎలా పోతుందో చెప్తాను చూడండి. వీళ్ళు పూర్వజన్మల నుంచో లేకపోతే వంశం నుంచో కొన్ని వస్తుంటాయి చూసారా, వంశాల నుంచి వస్తూ ఉంటుంది. ఏమంటే మా ఇంట్లో మా వాళ్ళకి ఎప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, లేకపోతే ఎర్లీగా చనిపోతున్నారు, పిల్లలు పుట్టట్లేదు, పుట్టిన అసలు అంగవైకల్యం, ఇవాళ ఇలాంటివి ఉంటాయి చూసారు, వంశం నుంచి వస్తుంటుంది చూసారా. దాన్ని ఫస్ట్ బ్రేక్ చేస్తుంది. పురుషుడు రోజు దీపం పెట్టడం వల్ల జరిగే ఫలితం ఏమిటంటే దీన్ని బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ బ్రేక్ అక్కడ జరుగుతుంది. ఇక రెండవది, తెలుసో తెలియకో కొన్ని తప్పుదాలు చేస్తుంటాం మనం. తెలుసో తెలియక ఏదో ఒక మన ద్వారా ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. తెలిసి జరుగుతుంది, తెలియ జరుగుతుంది, అలాంటిది కూడా బ్రేక్ అవుతుంది. ఇలాగా మీరు రోజు దీపం పెట్టడం ద్వారా వీటి నుంచి రక్షింపబడతారు. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. అయితే నేను అనేది ఏంటంటే ఇలాంటివి పోవడానికి రోజు దీపం పెట్టమని చెప్పారు. కానీ రోజు దీపం కొంతమంది కుదరకపోవచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఊరెళ్ళొచ్చు, అశౌచం రావచ్చు, ఏదైనా రావచ్చు. అప్పుడు నీకు బ్రేక్ అయింది కదా, అలా బ్రేక్ అయినటువంటి దాన్ని సెట్ చేసుకోవడానికి 300. అంతేగాని ఒక రోజు వెలిగిస్తే మీరు జీవితాంతం వెలిగించకండి, అగరబత్తి పెట్టేసి కూర్చోండి కాదు. దాని అర్థం అది కాదు. ఇట్లాంటివి బ్రేక్ అవుతాయి ఫస్ట్. అది మెయిన్ గా మనం దృష్టిలో పెట్టుకొని కార్తీక మాసంలో నా అంత అదృష్టవంతుడు నాకు ఇంకా లేడు అనుకునేటువంటి భావంతో చేయాలి. ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. దాంతో పాటు ఇప్పుడు మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇది గంగా నదిలో వదలడం ఇట్లాంటివన్నీ కూడా. ఇది ఎందుకు చేస్తారు అంటే మీరు చేసేటువంటి దీపారాధనకి పవిత్రత కూడా తోడవుతుంది అక్కడ. అంటే మీరు ఏదో మనసులో ఏదో రకమైన దీంతో పెడుతున్నారు, ధ్యాస అక్కడ లేదు, లేకపోతే ఇంకోటి జన్మల నుంచి వస్తున్నాయి. మీకు చూడండి, ఇప్పుడు గతించిన తర్వాత హస్తికలు తీసుకెళ్ళి గంగలో కలుపుతారు కదా, కలిపినప్పటి నుంచి వాడికి మోక్షం లభిస్తుంది. కలిపితేనే, లేకపోతే ఉండదు. మన దాంట్లో ఎందుకు కాలుస్తారంటే వాటిని తీసుకెళ్ళి అందులో కలపడానికి. ఈ దీపాన్ని ఎప్పుడైతే అందులో పెట్టామో, ఇది దీని యొక్క దీపం పెట్టినటువంటి ఏదైతే ఉందో ఎన్నో రెట్లు పెరుగుతుందని ఫలితం. గంగా నదిలో పెట్టాము. ఇంకోటి ఏంటి, వీడికి చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది తెలియకుండా. ఎందుకంటే చంద్రుడు ఈజ్ వాటర్, దీపం ఈజ్ మంగళుడు. ఏమిటి చంద్రమంగళ యోగం అంటే? క్లుప్తంగా చంద్రమంగళ యోగం అంటే ఏమిటి, అసలు ఏమొస్తుంది వీడికి? చంద్రమంగళ యోగం అంటే మోక్షం వస్తుంది. చంద్రమంగళ యోగానికి వచ్చేది ఏంటంటే మోక్షం యాక్చువల్గా. కాకపోతే దానికి ఏంటంటే వాడికి అంటే మోక్షం తెప్పించడానికి కలిగేటువంటి ఫలితాలు అన్ని ఇస్తుంటాయి. అది కుజ చంద్రులు కలిసి ఉన్నా కూడా చంద్రమంగళ యోగం. చంద్రమంగళ యోగం కుజచంద్రుడే. కుజచంద్రుడు ఇక్కడ ఏంటంటే ఒకటి యోగం జాతకంలో ఉండడం, లేదా మనం క్రియేట్ చేసుకోవడం. కుజుడు చంద్రుడు మీరు ఒక రిచువల్ గా, అంటే మీరు ఒక పూజా విధానంలో కలుపుతున్నారు. అంటే చంద్రుడు ఈజ్ వాటర్, మంగళుడు ఈజ్ దీపం. ఈ రెండింటిని కలుపుతున్నారు మీరు అక్కడ ఒక స్పిరిచువల్ వేలో. దెన్ ఆటోమేటిక్ గా మీకు యోగం పడుతుంది. బ్యూటిఫుల్ యోగాలు లేవని బాధపడకలే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. అయితే జీవనదులకి దగ్గరగా ఉండే వాళ్ళైతే చక్కగా గంగమ్మే కాదు, ఏ నదిలో అయినా కూడా మనం ఇలా దీపాలు వదులుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎలాగో వదులుకుంటారు, ఎలాగో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఎందుకు ఇప్పుడు అంటే ఒక చంద్రమంగళ యోగం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తాను. ఇంకోటి స్ఫురణ శక్తి యోగము ఉంటుంది, దైవాంశ యోగము, స్ఫురణ శక్తి యోగం ఉంటుంది. ఎట్లా వస్తుంది చెప్పమంటారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి, గంధపు నీరు తీసుకొని
సూర్య భగవాను ఆ శ్రీమన్నారాయణుడు అందులోనే సకల దేవతలు ఉన్నారని పరిపూర్ణంగా నమ్మి గంధపు నీటితో కనుక ఇలా అభిషేకం చేయగలిగితే సూర్యుని చూస్తూ మీకు స్ఫురణ శక్తి కలుగుతుంది. అంటే ముందుగా జరగబోయేటువంటిది మీకు ముందుగా తెలుస్తుంది, ఇంట్యూషన్ పెరుగుతుంది. బాబా అమేజింగ్ సార్. మనకి ఆ ఐడియా వచ్చింది అంటే సమస్య నుంచి మనం తప్పించుకుని తిరగచ్చు కదా. మరి అదే కదా, ఇప్పుడు ఈ రూట్ లో ట్రాఫిక్ జామ్ ఉందండి ముందుగా తెలిస్తే ఏం చేస్తాను, ఈ రూట్ లో వెళ్ళిపోతాం. అట్లా మనం యోగాలను క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ ఆఫ్ యోగా అంటారు దాన్ని. రైట్ సార్, బ్యూటిఫుల్. అయితే శుక్రవారం పౌర్ణమి కాబట్టి మరి లక్ష్మీదేవి ఆరాధన విషయం కూడా ఒకసారి చెప్పండి. లక్ష్మి లేదా లలిత అమ్మవారిని ఎప్పుడైనా సరే పౌర్ణమి రోజు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, ఒకటి మీకు క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది. ఎప్పుడైనా పౌర్ణమి చేసాము, చలివిడి చేసి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పెట్టేవారిని చాలాసార్లు సందర్భాల్లో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే మీ మెంటల్ పీస్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని కనుక అది ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా, అది సరస్వతి చేసుకుంటారా, దశమహావిద్యల్లో ఉండే అమ్మవారిని చేసుకుంటారా, లేకపోతే వారాహిని చేసుకుంటారా, లలితం చేసుకుంటారా, పార్వతీదేవిని చేసుకుంటారా, లక్ష్మీదేవిని చేసుకుంటారా, మీ ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టత ఉంటుంది. అమ్మని ఆ రూపంలో చూడగలుగుతాం. అలా చేసుకునేటప్పుడు మీకు వచ్చేది ఫస్ట్ ఏంటి తెలుసా, మనశ్శాంతి. మీరు ప్రశాంతంగా ఉంటేనే లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయండి, 10 కార్లు ఉన్నాయి, 10 బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. ఏం చేసుకుంటాడు? ఎగ్జాక్ట్లీ. నేను బోర్డు జాతకాలు చూస్తుంటారుగా, కోట్ల రూపాయలు పడి ఉంటాయండి, అసలు ఎప్పుడు తింటున్నాడు ఏం పోతుందో తెలియదు, కానీ వాడికి మనశ్శాంతి లేదు. ఎందుకు? ఏమిటా జీవితం? రిక్షా దొక్కుంటూ చక్కగా నేను చూస్తుంటా కదా, రిక్షా దొక్కుంటూ చక్కగా రిక్షా అక్కడ పార్క్ చేసి దాని మీద కాలు పెట్టి పడుకుంటాడు. వాడెంత ప్రశాంతంగా ఉన్నాడు రా. ఈ హట్స్ లో ఉండే వాళ్ళు కూడా సార్ 7ంటికి చక్కగా భోజనాలు చేస్తూ ఉంటారు సాయంత్రం. వాళ్ళని చూస్తేనే అసలు ఇది కదరా ఐశ్వర్యం అనిపిస్తుంది ఒక్కొక్క సందర్భంలో. అంటే ఒకటి టెన్షన్స్ ఎక్కువ పెట్టుకోడు, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం హై లెవెల్కి వెళ్తున్నా కొద్దీ దాని తగ్గట్టుగా టెన్షన్. అయితే నేను అనేది ఏంటంటే, మీరు పౌర్ణమి పూజ ఎప్పుడైతే చేస్తారో ఫస్ట్ హ్యాండిల్ చేసేది వస్తుంది. ఇక్కడ టెన్షన్ రాదని కాదు, అందరికీ టెన్షన్ ఉంటాయి. ఆఖరిగా రిక్షా తొక్కేవాడికి కూడా టెన్షన్ ఉంటుంది. ఒక ఎదిగిన కూతురు ఉంటే పెళ్ళి ఎలా చేయాలని ఉంటుంది, ఎంతో కొంత. ఎదిగిన కూతురు ఉంది అనుకోండి, అమ్మాయి మీకు ఎట్లా పెళ్లి చేయాలి, ఎందుకంటే వాటి స్థాయిగా చాలా తక్కువ. వాటి గోలే అది ఉంటుంది అసలు. యాక్చువల్గా ఏంటంటే, నీ గోల్ ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి చేయాలండి, అదే నా గోల్ అంటాడు. అంతే, ఇంక పెద్ద గోల్స్ ఏ ఉండవు, అదే పెద్ద గోల్. అయితే నేను అనేది ఏంటంటే, పౌర్ణమి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి హ్యాండిల్ ఎట్లా చేయాలి, ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సిచ్యువేషన్ నేను ఎట్లా హ్యాండిల్ చేయాలనేది 100% వచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సూపర్ గా వస్తుంది. రైట్. సో ఆ రోజు అయితే ఈవినింగ్ లక్ష్మీదేవికి మీరు అన్నట్టుగా ఇష్టదేవత ఎవరైనా ఇష్టదేవత. ఎందుకంటే ఒకే శక్తి, అమ్మవారి యొక్క లలితా శక్తి ఒకే శక్తి ఇన్ని రూపాల్లో ఉందనేటువంటి స్పృహతో చేయాలి. అంతేగాని అమ్మ నేను లలిత రోజు చేస్తాను, ఇవాళ ఏంటి నేను మరి లక్ష్మీదేవి ఏం చేస్తున్నా, లలితాదేవికి ఏమైనా కొంచెం హట్ అవుతుందేమో అనుకో, వాళ్ళకి హట్టించే ఉండవు. బ్యూటిఫుల్. నంబర్ 6 లో రాబోతోంది శుక్రుడికి సంబంధించినటువంటి రోజు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ నంబర్స్ కూడా మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ గా పనిచేస్తుంటాయి. అంటే నేను కొన్ని జాతకాలు చూసినప్పుడు ఏమంటే, నాకు తెలియక ప్రతిదీ నాకు 1 నెంబర్లోనే అవుతుంది అంటాడు. అంటే వాడి పెళ్ళి, ఉద్యోగం రావడము, పిల్లలు పుట్టడం అన్ని ఒక నెంబర్లో అవుతుంటాయి. అంటే ఏమిటి, ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉందని మనకు అర్థమైపోతుంటుంది. 6 ఈజ్ ఆల్వేస్ వీనస్. వీనస్. సో వీనస్ యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంది అని మనం భావించవచ్చు. 6th డేట్ వచ్చింది కాబట్టి వీనస్ ప్రభావం ఉంటుంది. లగ్జరియస్ లైఫ్ ని కూడా లీడ్ చేయొచ్చు. శుక్రుడు అయ్యాడు, శుక్రవారం వచ్చింది, 6 వచ్చింది. అండ్ అదే విధంగా ఇంకా బెస్ట్ ఏంటంటే శుక్రహోర చూసుకుంటే ఇంకా మంచిది. ఓకే, సూపర్. శుక్రహోరలో పూజ చేసుకుంటే ఇంకా అద్భుతం. బ్యూటిఫుల్. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి శుక్రహోర ఎలాగో ఉంటుంది, చక్కగా చేసుకోవచ్చు. సూర్యాస్తమయం రోజు ఖచ్చితంగా ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. బెస్ట్ కదా, చేసుకోండి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా చాలా అసలు మిస్ అవ్వకుండా చేసుకోవాలి ఈ పౌర్ణమి అని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటే. ఇది క్రోధినామ సంవత్సరం, వదులుకోవద్దు. అదే పోవాలి. అచ్చా, థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.